ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ఎన్నికైన సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆత్మీయ సమావేశం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన సురేష్ రెడ్డిని అపూర్వ స్వాగతం పలుకుతూ సెలవులతో సత్కరించారు. స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను మంత్రులు, ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. ఉదయగిరి ఆర్టీసీ డిపోను వారి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అదే రకంగా మా మిత్రపక్షాల యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది. చాలా సంతోషం. అనేక మంది నాతో కలిసి పనిచేసినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఇది మరువలేనటువంటి ఒక అనుభూతి. అదే రకంగా ఇవాళ ఉదయగిరి ఆర్టీసీ డిపోను కూడా నేను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులతో కూడా కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ఒక పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాం. గ్యారేజీకి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కావాల్సినటువంటి కొన్ని సమస్యలు వారు నా నోటీసు తీసుకురావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా కలిసి ఆ సమస్యల పరిష్కారానికి మరొకసారి కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఉదయగిరి ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో కూడా కొన్ని ప్రత్యేకమైన సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఫ్లోరోసిన్ కానివ్వండి, లేకపోతే మనకి ఆ సోమశిల కాలువ ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేదా వెలుగొండ ప్రాజెక్టు కానీ, నీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నేను ఒక కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యపరిచిన నాయకుడిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులతోనూ, అదే రకంగా పెద్దలు నారాయణ గారు, రామనారాయణ గారు, మా యొక్క ఎంపీ గారు, వీళ్ళందరితో కూడా కలిసి ఈ 4 ప్రధానమైనటువంటి సమస్యల విషయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మనకు కొంతమేరకు ప్రయోజనం జరిగేటట్టుగా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా రావడం, ఆర్టీసీ అధికారులు కూడా